హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు దుర్గామాతను, హనుమంతుల వారిని అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక మహర్నవమి నాడు భగవాన్ విశ్వకర్మల వారిని పూజించడం వారి ఆనవాయితీగా వస్తోంది. ఈర్ష్య ఒక నిజాన్ని దాచేస్తే స్వార్థం దాన్ని కాజేసింది. కాలం ఈ రెండింటినీ కాజేసి భవిష్యత్తుకి శూన్యాన్ని మిగిల్చింది. కొన్ని వేల ఏళ్ల నాటి భారతీయ పురాతన శాస్త్రమే ఆ నిజం. ఆ శాస్త్రానికి ప్రతిఫలం మనిషికి లభించే వందల ఏళ్ల ఆయువు. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి చేసిన ఒక విగ్రహం మనిషికి 100 ఏళ్ల పైన ఆయువునిస్తుందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజమని ప్రపంచ వెలుగు చూసిన కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆధారాలు మన దేశంలోనో ప్రక్క దేశంలోనో లేవు. ప్రపంచ దేశాలను అతి రహస్యంగా తన మూడో కంటితో గమనించే CIA సంస్థ దగ్గర ఉన్నాయి. అసలేమిటి ఆ శాస్త్రం? శాస్త్రం ఆధారంగా చేసిన విగ్రహం మనిషికి వందల ఏళ్ల ఆయువు ఎలా ఇస్తుంది? మన దేశానికి చెందిన ఆ సంపద అమెరికా వారి నిఘా సంస్థ అయిన CIA వారి దగ్గరకు ఎలా వెళ్ళాయి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే గడిచిన కాలాన్ని త్రవ్వాల్సిందే. ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవడానికి టిబెట్, నేపాల్ సరిహద్దులోని ధవలగిరి అనే పర్వత ప్రాంతంలోని మంతాంగ్ అనే క్షేత్రానికి వెళ్ళాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు, యోగులు ఆ ప్రాంతాన్ని మనుధామం అని పిలిచేవారు. ఈ విషయాన్ని మనవారు మర్చిపోయి కొన్ని శతాబ్దాలు అయిపోయాయి. అయితే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు దుర్గామాతను, హనుమంతుల వారిని అమిత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక మహర్నవమి నాడు భగవాన్ విశ్వకర్మల వారిని పూజించడం వారి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలదని పురాణాలు చెబుతున్నాయి. మన ప్రాచీన ఋగ్వేదంలో చెప్పిన దాని ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ వంశానికి చెందిన సానగా, సనాతన అనబడు పంచబ్రహ్మర్షులుండేవారు. వీరే మన సనాతన వైజ్ఞానిక నాగరికతకి ఆద్యులు. వారినే మను, మయ, తష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలని కూడా పిలుస్తారు. ఈ 5గురు ఒక్కొక్క శాస్త్రానికి ఆద్యులుగా ప్రసిద్ధికెక్కారు. మనుబ్రహ్మ వ్యవసాయ నాగరికతలకు ఆద్యులు. ఆయన వంశీకులు మొత్తం వ్యవసాయ క్షేత్రాన్ని లిఖించారు. మయబ్రహ్మ మరియు ఆ వంశీయులు కాష్టశిల్ప, వాస్తు నిర్మాణ, యంత్ర నిర్మాణాది విద్యలకు ఆద్యులు. త్వష్టబ్రహ్మ మరియు వారి వంశీకులు వాస్తుశిల్పము, రసాయన శాస్త్రాలలో ఆద్యులు. శిల్పి బ్రహ్మ శిలాశిల్పము, రసాయన శాస్త్ర విద్యలలో గొప్పవారు. విశ్వజ్ఞ బ్రహ్మ మరియు ఆయన వంశీయులు జ్యోతిర్విద్యలో, స్వర్ణ శిల్పాలలో, రసాయనాది విద్యల్లోనూ ప్రావీణ్యులు. వీరిలో త్వష్టబ్రహ్మకు లోహాల గురించి, రసాయనాల గురించి పూర్తి అవగాహన ఉండడంతో వాటి ఆధారంతో కొన్ని పంచలోహ, త్రిలోహ విగ్రహాలను తయారు చేసి వాటిని తగిన రీతిలో అభిషేకించి ఆ అభిషేక జలాన్ని మనిషి స్వీకరించడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. ఆయన తదనంతరం ఆయన వంశీయులు ఈ శాస్త్రాన్ని అవసోపన బట్టి దాన్ని మరుసటి తరాల వారికి అందించారు. అందువల్లనే పూర్వం ఋషులు, మునులు, మహాపురుషులు ఇటువంటి విగ్రహాలకు అభిషేకం, ఆరాధన చేసిన తరువాత వచ్చిన జలాన్ని తీర్థంగా స్వీకరించేవారు. అందువల్ల వారు కొన్ని వందల సంవత్సరాల పాటు ఎటువంటి అనారోగ్యాలకు గురవ్వకుండా జీవించేవారు. కాలగమనంలో కొత్త మతాలు, కొత్త సిద్ధాంతాలు పుట్టుకురావడం, ఇతర రాజ్యాలపై దండెత్తి ఆ విద్యా సంపదలను నాశనం చెయ్యడంతో ఆ మహత్తర విద్య భావితరాలకు దూరమయ్యింది. అయితే ఆ కాలంలో తయారు చేసిన కొన్ని విగ్రహాలు ఉన్నా అవి ఎక్కడున్నాయో అన్న సంగతి ఇంకా తెలియని ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే విశ్వకర్మ వంశీకుడైన త్వష్టబ్రహ్మ ఇప్పుడున్న మంతాంగ్ ప్రాంతంలోనే నివసించినట్లు అక్కడి వారు చెబుతున్నారు. ఆ వంశీయులు తయారు చేసిన ఒక బొమ్మ రహస్యమే ఈ వ్యాసానికి మూలాంశం. అది 1951 చైనా టిబెట్ ప్రాంత ఆక్రమణకు పూనుకున్న సంవత్సరం. 1959 నాటికి ఎర్ర సైన్యం టిబెట్ ప్రాంతాన్ని దాదాపు ఆక్రమించుకుంది. ఆ సమయంలో టిబెట్లోని సన్యాసులంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతుండగా సరిహద్దు ప్రాంతంలోని మంతాంగ్లోని సన్యాసులు కూడా ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోసాగారు. ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనించడానికి వచ్చిన CIA సంస్థకు చెందిన గూఢాచారి అక్కడి సన్యాసులు తప్పించుకోవడానికి సహాయం చేశారు. అతని సహాయానికి ప్రత్యుపకారంగా ఒక సన్యాసి తన చేతిలో ఉన్న బరువైన చెక్కపెట్టెను ఇచ్చి అందులోని విగ్రహ మహత్యమును గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ పెట్టెకు అన్ని మూలలా లోహపు తాపడాలు ఉన్నాయి. అందులో విష్ణుమూర్తి శయనించి ఉన్న పంచలోహ విగ్రహం ఒకటుంది. దానిని కల్పరసాయన విగ్రహం అని కూడా అంటారు. ఆ విగ్రహం ముత్యపు చూర్ణంతో మెరుగు పెట్టినట్టు తలతల మెరిసిపోతుంది. ఆ విగ్రహాన్ని ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి 9 రోజుల పాటు ఆ నీటిలో ఉంచిన తరువాత 3 రోజుల పాటు ఆ నీటిని సేవిస్తే అలా సేవించిన వ్యక్తి 100 నుండి 150 సంవత్సరాల పాటు జీవించగలరు. CIA వాళ్ళు ఈ విషయాన్ని రికార్డ్ చేసి ఆ పెట్టెని ST ముస్టాంగ్ 0183 అనే కోడ్ నంబర్ అలాట్ చేసి దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ విగ్రహాన్ని కార్బన్ డేటింగ్ కోసం ల్యాబ్కి పంపిస్తే అది తయారు చేసి సుమారు 25,000 సంవత్సరాలు అయిందని తేలింది. ఈ లెక్క చూసి కంగుతిన్న పరిశోధకులు ఈ విషయాన్ని నమ్మలేక వేరే ల్యాబ్లలో కార్బన్ డేటింగ్ చేయించగా అన్నింటిలోనూ అదే సమయం తేలింది. నేటి టెక్నాలజీ ప్రకారం నాగరికత పుట్టి 5 సంవత్సరాలే అవుతుందని, అలాంటిది అన్ని సంవత్సరాల ముందు ఇలాంటి విగ్రహం ఎలా తయారు చేశారనేది వారి తలలు పట్టుకునేలా చేసింది. ఆ విగ్రహ బరువు 7 గ్రాములుండగా ఆ విగ్రహం పక్కనే ఉన్న ఒక చెక్కపై ప్రాచీన లిపిలో కొన్ని మాటలు రాసి ఉన్నాయి. ఆ లిపిని డీకోడ్ చేయగా దానర్థం కల్పరసాయనామృత విగ్రహం అని తేలింది. ఈ విషయాలపై ఆశ్చర్యపోయిన ఆ సంస్థ వారు అప్పటి డైరెక్టర్ అయిన జాన్ ఆధ్వర్యంలో ఆ సన్యాసి చెప్పిన మాటలు నిజమా కాదా తేల్చుకోవడానికి 1960-61 మధ్య కాలంలో కొందరు వ్యక్తులకు ఆ విగ్రహం ఉంచిన రాగి పాత్రలోని నీటిని త్రాగించారు. ఆ నీటిని త్రాగిన వారు 5 తప్ప మిగిలిన వారందరూ 110 నుంచి 140 ఏళ్ల వరకు బ్రతికారు. వారిలో చనిపోయిన 5లో 4 రోడ్ యాక్సిడెంట్లో చనిపోగా ఒకరు వియత్నాం యుద్ధంలో చనిపోయారు. పరీక్షలు నిర్వహించిన తరువాత CIA వారు ఆ పెట్టెను భద్రపరచగా 1966లో జరిగిన CIA ఆడిట్ రిపోర్ట్లో కోడ్ నెంబర్ ST ముస్టాంగ్ 0183 అనే బాక్స్ భద్రంగానే ఉంది, కానీ అందులోని విగ్రహం చెక్క లేఖనం అదృశ్యమైనట్లు తేలింది. అప్పుడు వాటి గురించి CIA వారు తీవ్రంగా అన్వేషించగా ఒక ల్యాబ్లో ఆ చెక్క లేఖనం దొరికింది, కానీ విగ్రహం మాత్రం ఇంతవరకు దొరకలేదు. ఈ విధంగా ఒక మహావిజ్ఞాన సంపాదకు సాక్ష్యం ఏమైందో ఎక్కడుందో అన్న విషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది కుతంత్రం మన వారి అలసత్వం వెరసి మన చరిత్రకు చెదలు పట్టి అనంత విద్యా సంపద కనుమరుగైపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.